నిన్న కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి. అసలు ఎట్లా మాట్లాడతారు రాజకీయాల్లో? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడొకటైంది? ఎక్కడో మున్సిపాలిటీల్లోనో లేకపోతే ఎంపీపీకి సంబంధించినటువంటి అంశాన్ని జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్పగలుగుతారా? అసలు మీరు ఎవరితోటి పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్ ఎవరితోటి పొత్తు పెట్టుకుంది? కాంగ్రెస్ అవసరమైతే టీడీపీతోటైనా పొత్తు పెట్టుకున్నది. మీరు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. కానీ బీజేపీ కాంగ్రెస్ ఏనాడైనా కలిసినాయా? పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి ఒకసారో రెండు సార్లు నరేంద్ర మోడీ మంచి చెప్పిండు, రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నారా, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఫ్రేమ్వర్క్లో ఉన్నది ఏదైనా నేను చేస్తాడు. అమిత్ షా పోగానే కలిశాడు, చేశాడు. రేవంత్ రెడ్డి ఆయన అవసరం కోసం, తెలంగాణ ప్రజల అవసరం కోసం వెళ్ళిండు, ఆయనకు కావాల్సిన పనులు చేసుకున్నాడు. మీరు ఎందుకు పోలేదు ఢిల్లీకి? మేము పోతే మాకు ఇవ్వలేదు, మేము పోతే మాకు ఇవ్వలేదు. మీరు ఏం చేసిరు? నరేంద్ర మోడీ సర్కార్తో మీరు ఎట్లున్నారు? మీ సర్కారు ఎట్లా కొలగొట్టింది? మీ నలుగురు ఐదుగురు కలిసి ఏం చేసిరు అనేటువంటి అంశం పైన చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆ పార్టీలు ఎట్లా కలిసి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరే చెప్పాలి. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కోపంతో ఉన్నారు. పోనీ 4 రోజులు ఆ క్షమాపణ చెప్పి ఇట్లా కాదు ఏదైనా జరిగిన పొరపాట్లు ఉంటే మేము చింతిస్తున్నాం అనేటువంటి విషయమైనా చెప్పాలి కదా. అది కూడా చెప్పకుండా కవితనేమో మేము కేసులు పెడితే మేము ఆగము, మీరేమో ఢిల్లీ నుంచి పాలన సాగుతుందంటే ఢిల్లీ ఏమైనా బయట ఉన్నదా? ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉండొద్దా? ఢిల్లీ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే ఢిల్లీ ఏమైనా టర్కీలో ఉన్నదా? ఢిల్లీకి తెలంగాణకు సంబంధాలు ఉండకూడదా? అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సర్కారు ఉంటే, రాష్ట్రంలో వేరే సర్కారులు ఉంటే అక్కడ వాళ్ళకి చెప్పొద్దా? మరి నిన్న మీ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ మినిస్టర్లను కలిసారు కదా, కాంగ్రెస్ సీఎంని కలిసారు కదా. అంటే మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి విషయం అర్థమైపోతుంది దాంతో. లేకపోతే మీరే వాళ్ళని పంపించిరా? లేకపోతే మీకు ఉన్నటువంటి కేసులను మాఫీ చేసుకునేందుకు కాంగ్రెస్ తోటి మీరు రాయబారాలు చేస్తారు ఏమన్నా? ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. మీరు పోయి వాళ్ళని కలిసినప్పుడు మీ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నడిపిస్తున్నటువంటి విషయం చెప్పాలా? లేదా టీఆర్ఎస్ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడిపిస్తున్నటువంటిది మాట చెప్పాలా? ఎట్లా? కేవలం ఒకటే విషయము ఎట్లా చెప్పగలుగుతారు?